అపూర్వ శారద బిందు గర్భసంచి నాశనం చేయాలని ప్లాన్ వేసిందని నింద వేస్తుంది. శారదకి శిక్ష వేయాలని అందరినీ ఒప్పిస్తుంది అపూర్వ. ఒక బజారు లాంటి ప్లేస్కి శారదాని లాక్కెళ్తారు. అక్కడ ఒక కుర్చీకి శారద చేతులని కాళ్ళని కట్టేస్తారు అపూర్వ మనుషులు. అక్కడ కోడిగుడ్లు టమాటాలు రెడీగా ఉంటాయి శారదాని కొట్టడానికి. వాళ్ళందరూ శారదాని కొట్టడానికి టమాటాలు కోడిగుడ్లు పైకెత్తుతారు. ఇటువంటి నీచపు పని చేసిన దీనికి ఇంత శిక్ష పడాల్సిందే అని అపూర్వ అంటుంది. అపూర్వ తన ఒక వ్యక్తికి రౌడీకి సైగ చేయగానే రౌడీ శారదాపైకి ఒక పెద్ద బండరాయిని విసురుతాడు. కానీ అది గురి తప్పుతుంది. మరొక రౌడీకి సైగ చేయగానే ఆ రాయి కూడా గురి తప్పుతుంది. శారద వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇక తనే రంగంలోకి దిగాలి అనుకున్న అపూర్వ తన కాళ్ళ దగ్గరున్న బండరాయిని శారదాని కొట్టడానికి పైకెత్తుతుంది. అప్పుడే ఎవరో ఆ కరెంట్ పోల్కి రాయి విసురుతారు. అక్కడ కరెంట్ అంతా ఆగిపోతుంది. అది రాత్రివేళ అవడంతో మొత్తం చిమ్మ చీకటైపోతుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఒక్కసారిగా మొబైల్స్లో టార్చ్ లైట్ ఆన్ చేస్తారు. శరత్ చంద్ర టార్చ్ లైట్ ఆన్ చేసి ముందుగా ఉన్న కుర్చీని చూసేసరికి అక్కడ శారద కనిపించదు. అప్పటికే భూమి శారద కట్లు విప్పేసి శారదాని పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. భూమి అది తప్పించుకుందిరా, దాన్ని పట్టుకోండి అని అపూర్వ కేకలు పెడుతూ ఉంటుంది. భూమి శారద ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఎదురుగా గగన్ కారు వస్తుంది. వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ రావడంతో గగన్ కారు దిగి ఏమైందమ్మా అని అడగడంతో గగన్ని వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది శారద. అక్కడ జరిగిందంతా చెప్పేస్తుంది శారద గగన్కి. దాంతో కోపంతో ఊగిపోతూ గగన్ రుద్రరూపం దాల్చి ఇంటికి పిలిచి అవమానిస్తారా, ఇప్పుడే చెప్తా వాళ్ళ సంగతి అని అంటూ కారులో కోపంగా అపూర్వ ఇంటికి బయలుదేరుతాడు. ఇప్పుడు ఏం రచ్చ జరుగుతుంది, ఎంత పెద్ద గొడవ జరుగుతుంది? అపూర్వని శరత్ చంద్రని గగన్ ఏం చేస్తాడు? భూమి తప్పులేదని, భూమి శారదని కాపాడిందని, భూమి మంచితనాన్ని గగన్ అర్థం చేసుకుంటాడా? భూమి గగన్లు ఒక్కటవుతారా? ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.